హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన 2 రకాల స్నాక్స్ చూపిస్తున్నానండి. అవి కూడా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి చేసి పెట్టుకున్నారనుకోండి నెల రోజులు కూడా తినేయచ్చు, అంత బాగుంటాయి. చాలా టేస్టీ అయిన ఈ రెసిపీస్ని తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి. ఇక్కడ ముందుగా చూపించబోయే రెసిపీ వచ్చేసి కురుకురే మురుకులు చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పిల్లలకు కురుకురే అంటే చాలా ఇష్టం కదా, అలాంటి పిల్లల కోసం ఇలా చేసి పెట్టారంటే హ్యాపీగా తినేస్తారు. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి 1 కప్పు అటుకులు తీసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ అటుకులు తీసుకున్నానండి. మరీ మందంగా లేవు, అలానే మరీ సన్నగా లేవు, మీడియంగా ఉంటాయి కదా, అవి తీసుకోండి. ఏవైనా తీసుకోవచ్చు. వీటిని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి, మాడనివ్వద్దండి. లైట్గా చిన్న మంట పైనే ఫ్రై చేసుకోవాలి. అటుకు మనం ఇలా పట్టుకుంటే క్రిస్పీగా అయితే సరిపోతుంది. ఇప్పుడు వేగిపోయాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. దీన్ని కూడా లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇది కూడా మాడనివ్వద్దండి, ఎక్కువ అవసరం లేదు, 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అది కూడా ప్లేట్లోకి తీసుకున్నాక నెక్స్ట్ సేమ్ పల్లీలు తీసుకోవాలండి, 1/2 కప్పు. వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ 3 కూడా కంప్లీట్గా చల్లారాలి. ఇలా కంప్లీట్గా చల్లారినాక ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి. ఇవి చల్లారక ముందు వేసారనుకోండి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది పల్లీల నుంచి, కాబట్టి మెత్తగా వస్తుంది. సో అందుకని పూర్తిగా చల్లారినాక మాత్రమే మనం మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే మీరు మళ్ళీ జల్లించిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా వాడేసుకోవచ్చు. లేదు మీకు కొంచెం బరకగా వస్తే వీలైతే జల్లించుకోండి. ఇప్పుడు దీన్ని మనము పిండి ఎంత ఉందో కొలుచుకోవాలి. 1 కప్పుతో కొలుచుకోవాలి. నేనైతే ఇక్కడ ఈ కప్పుతో మెజర్ చేసుకుంటున్నాను. నాకు 1.25 కప్పు వచ్చిందండి. 1.25 కప్పు ఈ పిండికి 1.25 కప్పు సేమ్ క్వాంటిటీలో రైస్ పిండి తీసుకోవాలి. బియ్యం పిండి, పొడి బియ్యం పిండి అండి, తడి బియ్యం పిండి కాదు. సేమ్ క్వాంటిటీలో తీసుకొని ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. మొత్తంగా 2.5 కప్పుల పిండి అయింది కాబట్టి 2 కప్పుల వాటర్ వేసుకొని ఇప్పుడు వీటిని మరిగించుకోవాలన్నమాట. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకుందాము. మరీ మరగని అవసరం లేదండి, జస్ట్ మరగడానికి వచ్చినా సరిపోతుంది. ఇప్పుడు అంతలోపు వీటిని మనము పిండి అలాగే మనం పల్లీలు పుట్నాలు కూడా గ్రైండ్ చేసుకున్నాం కదా, అదంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. పిల్లలకైతే కొంచెం తక్కువే వేసుకోండి. కొద్దిగా పసుపు కేవలం కలర్ కోసం మాత్రమే కాబట్టి కొంచెం వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వాము వేసుకోవాలి. వాము అరుగుదలకి మంచిది కాబట్టి తప్పకుండా వేసుకోండి. ఇందులో మీరు కావాలంటే జీలకర్ర ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక 2 టీ స్పూన్లంతా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల కురుకురే అనేది క్రిస్పీగా టేస్టీగా భలే రుచిగా ఉంటుంది. కాబట్టి నెయ్యిని తప్పకుండా యాడ్ చేసుకోండి. నెయ్యి అంతా పిండికి బాగా పట్టేలాగా కలుపుకున్నాక పిండిని మనము ముద్ద కడితే ఇలా ముద్దలాగా రావాలన్నమాట. ఇప్పుడు మనకు నెయ్యి అనేది సరిపోయింది. అలాగే ఇప్పుడు ఈ పిండి అంతా కలుపుకున్నాం కదా, నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ మరిగించుకున్న వాటర్ ఉన్నాయి కదా, పక్కన స్టవ్ పైన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని వేడి నీళ్ళనే వేసుకుంటూ స్పూన్తో కలుపుకోవాలండి. ఎందుకంటే చేయితో కలిపితే కాలుతుంది కాబట్టి ఇలా స్పూన్తో కలుపుకుంటూ కొంచెం వాటర్ ఇలా ఈ విధంగానే ఉండాలి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు దీన్ని ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ పిండిని చేయితో బాగా మెదుపుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇలా పిండిలాగా కాకుండా మనకు కొంచెం పిండి కొంచెం వేరుగానే కనిపిస్తుంది చూడండి. ఇలా బాగా కలుపుకుంటే తెలిసిపోతుంది. ఇది కొద్దిగా వేడిగానే ఉంది చూడండి, ఈ విధంగా అవుతుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ వేడి చేసిన నీళ్ళు కొంచెం చల్లారి ఉంటాయి, గోరువెచ్చగా ఉంటాయి కదా. ఇప్పుడు వాటిని కలుపుకుంటూ ఈ విధంగా మనము మురుకుల పిండి ఎలా అయితే చేసుకుంటామో దానికంటే కూడా కొంచెం లూజుగా తడుపుకోవాలండి. అంత గట్టిగా అస్సలు తడపొద్దు, కొంచెం లూజుగానే తడుపుకొని ఈ విధంగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని మనం దేంతో చేద్దాం అనుకుంటున్నామో ఆ మిషన్ని తీసుకొని నేను ఇక్కడ ఒకటే హోల్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకున్నాను. ఎందుకంటే మనం చేసేది కురుకురే కాబట్టి ఇలా ఒకటే హోల్ ఉన్న దాన్ని మిషన్కి ఇలా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్నాక దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాక ఇప్పుడు మనం పిండి ముద్దని తీసుకొని దీంట్లోకి ఎంతవరకు పడుతుందో అంత వేసుకోవాలి. ఇక్కడ కూడా పిండి అనేది కొంచెం గట్టిగా ఉందండి, నేను తర్వాత కొంచెం పిండి వాటర్ వేసుకొని లూజ్గా చేసుకున్నాను. ఇలా గట్టిగా పెట్టుకుంటే ఒత్తుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, వీలైతే లూజ్గానే చేసుకోండి, మరీ గట్టిగా అవసరం లేదు. ఇప్పుడు దీనిపైన ఇది పెట్టేసుకొని ఒక ప్లేట్ తీసుకోవాలి. ప్లేట్లోకి మనం కురుకురేలు ఎలా అయితే ఉంటాయో అలా ఒత్తుకోవాలన్నమాట.
కొంచెం పిండి గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా కష్టంగా వస్తుంది. మీరు మాత్రం పిండిని కొంచెం లూజ్గానే చేసుకోండి. చూడండి, ఈ విధంగా మన కురుకురేలు ఏ షేప్లో ఉంటాయో ఆ షేప్లో అన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టుకున్నాకనే స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ అన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి ఏమి అంటుకోవండి, మనం ఆయిల్లో వేసుకున్నాక కూడా వాటంతట అవే విడిపోతాయి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడి అవ్వాలన్నమాట. వేడయ్యాక వీటిని వేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఇవి తొందరగా విరిగిపోతాయి కాబట్టి వేసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వెంటనే గంట పెట్టి తిప్పొద్దండి, వాటంతట అవే పైకి వస్తాయి. అప్పుడు మాత్రమే మనము చెంచాతో ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక దీంట్లోకి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకుంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలానే నెక్స్ట్ వాయిన్ కూడా వేసేసుకోవాలండి. మనం ఒకేసారి అన్నీ వేసుకున్నా అవి ఏమి అంటుకోవండి, విడివిడిగా వచ్చేసాయి. అవి పూర్తిగా కాలినాక వాటంతట అవే పైకి వస్తాయి. అప్పుడే రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చాక వాటిని ఆయిల్ నుంచి తీసేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోయింది కదా, చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి, పెద్ద కష్టమేం కాదు. కాబట్టి పిల్లలు కురుకురే అడిగితే ఇంట్లోనే చాలా హెల్దీగా ఇలా చేసి పెట్టండి. ఒకసారి చేసుకున్నాక ఇవి కంప్లీట్గా చల్లారినాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకైనా తినొచ్చండి. అదే క్రిస్పీనెస్ అది టేస్ట్తో ఉంటాయి. కాబట్టి ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ మీకు ఎలా కుదిరాయి అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. చూసారు కదా, సింపుల్గా చేసుకునే స్నాక్ రెసిపీ. ఇప్పుడు మన రెండో రెసిపీ వచ్చేసి కారపూస అండి. కారపూసను కూడా ఒకసారి చేసి పెట్టుకొని స్టోర్ చేసుకున్నారంటే నెల రోజులైనా తినేయొచ్చండి. అదే క్రిస్పీనెస్తో అదే టేస్ట్తో ఉంటాయి. పండగలప్పుడు కానీ పిల్లలకి ఏదైనా స్నాక్ చేయాలంటే కానీ చాలా సింపుల్గా త్వరగా అయిపోయే స్నాక్ అని చెప్పొచ్చు. చాలా సింపుల్గా టేస్టీగా ఉండే రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా నేను ఇక్కడ అరకప్పు పుట్నాల పప్పు తీసుకున్నానండి. చట్నీ పప్పు అంటారు కదా, అది తీసుకున్నాను. దీనిలో మనకు అరకప్పు పిండి కావాలి కాబట్టి అరకప్పు కంటే 2 టీ స్పూన్లు తగ్గించి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒకటి బౌల్ తీసుకోవాలి. మనం పిండి దేంట్లో తడపాలనుకుంటున్నామో అదే కొంచెం పెద్ద బౌల్ తీసుకోవాలండి. దాంట్లో పిండి జల్లెడ పెట్టేసుకొని దాంట్లోకి ఈ పుట్నాల పప్పు పౌడర్ని వేసేసుకోవాలి. వేసుకొని పిండిని జల్లించుకోవాలి. మనము చేసేది కారపూస కాబట్టి ఈ పిండి జల్లెడతో జల్లించుకుంటే మనకు చిన్న చిన్నవి కూడా ఏమీ రాకుండా ఉంటుంది. కాబట్టి తప్పకుండా జల్లించుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఉన్న డస్ట్ తీసేసుకున్నాం కదా, నెక్స్ట్ 1 కప్పు శనగపిండిని కూడా మనము జల్లించుకోవాలి. ఇలా జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి. దీన్ని కూడా జల్లించుకున్నాక నెక్స్ట్ మళ్ళీ జల్లెడ పెట్టేసుకొని 1 కప్పు బేసన్ అలాగే అరకప్పు పుట్నాల పప్పు పిండి తీసుకున్నాము. టోటల్గా 1.5 కప్పు అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి 3 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. అంటే పిండికి డబల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. అది 1.5 కప్పు అయింది, ఇది 3 కప్పుల బియ్యం పిండి తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. దాన్ని కూడా జల్లించుకున్నాక పిండి అంతా ఇలా దగ్గరికి చేసేసుకొని దాంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలండి, ఎక్కువ వేయొద్దు. మీరు తినే రుచిని బట్టి కారం వేసుకోండి. పిల్లలకైతే కొంచెం తగ్గించి వేసుకోండి, పెద్దవాళ్ళకైతే కొంచెం వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాక నేను ఇక్కడ వామును పౌడర్ వేసుకుంటున్నానండి. వాము పౌడర్ వేసుకోవాలి, ఎందుకంటే మనం చేసేది కారపూస కాబట్టి వాము పౌడర్ వేసుకోవాలి. అరుగుదలకు మంచిది కాబట్టి. అలాగే మీ దగ్గర జీలకర్ర పొడి ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోకి అంతా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు. వేడి ఆయిల్ వేసుకున్నా పర్వాలేదండి. ఇప్పుడు ఈ నెయ్యిని మొత్తం పిండికి బాగా పట్టించుకోవాలి. చూడండి, ఇలా పిండికి బాగా పట్టించాక ఇలా ముద్ద కడితే ముద్దలాగా రావాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది కదా. నెక్స్ట్ దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని మనము కొంచెం లూజుగా తడుపుకోవాలి. మరీ గట్టిగా ఉండదు, మరీ లూజుగా ఉండొద్దండి. చపాతీ ముద్దలాగా తడుపుకోవాలి. వేడి నీళ్ళు ఏం వేయట్లేదండి, నార్మల్ వాటరే వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకుంటూ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా తడుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మీరు కారపూస ఒత్తుకునే వీలును బట్టి పిండిని తడుపుకోండి. ఇంకొంచెం లూజుగా చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా. నేను ఇక్కడ కారపూస ఒత్తుకోవడానికి ఇలా మురుకుల మిషన్ తీసుకున్నానండి. దీంట్లో సన్నగా ఉండేది ఇలా ఉంటుంది కదా, సన్న హోల్స్తో దీన్ని పెట్టుకుంటున్నాను. పెట్టుకొని ఈ మిషన్కి ఫిట్ చేసుకోవాలి. ఇలా ఫిట్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. మనకు పిండి అనేది బయటకు రాకుండా ఉండడం కోసం, అంటుకోకుండా ఉండడం కోసం ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలండి డీప్ ఫ్రైకి. అంతలోపు దీంట్లోకి మనము పిండిని పెట్టేసుకుందాం. చూడండి, ఇలా నేను ఆయిల్ వేసుకున్నాను. దాంట్లోకి ఇప్పుడు మనకు
ఎంత పిండి అయితే పడుతుందో అంత ముద్దలాగా తీసేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు దీనిపైనది కూడా పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక డైరెక్ట్గా ఆయిల్లోకి ఒత్తేసుకోవడమే. కొంచెం కష్టంగా ఉందనుకోండి పిండిని ఇంకొంచెం వాటర్ వేసి లూజ్గా చేసుకోండి. కష్టంగా ఉంటే కూడా ఒత్తుకోవడము ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆయిల్ బాగా హీట్లో ఉన్నప్పుడు ఇలా వేసుకున్నప్పుడు మనకు చెయ్యి కూడా కాలుతుందండి. కాబట్టి వీలైనంత ఫాస్ట్గా వేసేసుకోవాలి. ఫ్లేమ్ను మాత్రం ఐ ఫ్లేమ్లోనే పెట్టుకొని చూడండి ఇలా నురగంతా పోయాక రెండో వైపుకి తిప్పుకోవాలి. మనకు కారపూస అనేది చాలా ఫాస్ట్గా కాలుతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా సింపుల్గా అయిపోతుంది. మనం దాంట్లో ఒత్తుకోవడానికి టైం పడుతుంది కానీ అది కాలడానికి అస్సలు టైం పట్టదు. ఐ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. నెక్స్ట్ కూడా ఇలానే చూపిస్తున్నాను చూడండి. అలాగే మీరు ఇలా ఇత్తడి దాంతో కాకుండా స్టీల్ దాంతో కూడా చేసుకోవచ్చండి. అది కూడా చూపిస్తున్నాను చూడండి. స్టీల్ దాంట్లో కూడా సేమ్ పెట్టి ఇలా ఒత్తేసుకోవచ్చు. దాంట్లో కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీరు దగ్గర ఏది ఉంటే దాంతో చేసుకోండి. నేనైతే ఇలా రెండిటితో చూపిస్తున్నాను. ఇది కూడా మంచి కలర్ వచ్చాక తీసేసుకోవడమే. చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా మీకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఒక్కసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇవ్వడానికి కానీ పెద్దవాళ్ళు టీ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే పండగలప్పుడు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్టీ అయిన ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. పూర్తిగా చల్లారినాక ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం.